శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగమనందు ఈవేళ మనం 20వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. కామైస్తే హృతజ్ఞానాః ప్రపద్యంతే అన్యదేవతాః తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతా స్వయా. భగవానుడు చెబుతూ ఉన్నాడు, కొందరు పరమాత్మను కూర్చి ధ్యానింపక విషయ సంబంధమైన కోరికలు నెరవేరుటకై ఇతర దేవతలను ఆరాధించుతున్నారు అని. ప్రియాత్మ స్వరూపులారా, ఇక్కడ సూక్ష్మమైనటువంటి మర్మములు దాగి ఉన్నాయి. భగవద్గీత లోతైనటువంటి విషయములను మర్మముల రూపములో ఉంచి ఉన్నది. ఇక్కడ గత జన్మ సంస్కారము వలన కోరికలు తీరకుండా కోరికలతో శరీరాన్ని వదిలిపెట్టినటువంటి వారు జన్మాంతర ప్రాప్తి చేత ఈ జన్మములో కూడా మళ్ళీ కోరికల వైపు కోరికలను తీర్చుకోవడం కోసం నానా విధములైనటువంటి భ్రాంతులకు లోనై దేవత ఆరాధన చేస్తూ ఉన్నారు. నానా రూపములతో, నానా వర్ణములతో, నానా మంత్రోచ్చారణలతో, రకరకములైనటువంటి మార్గములతో వారి యొక్క గమ్యస్థానం కోరికలు తీర్చుకోవడమే. కోరికలు తీర్చుకుంటే తీర్చే వాటి కోరికలకి అంతం ఉన్నదా? ఈ కోరిక తీరితే ఇంకో కోరిక మొదలవుతుంది. కావున కోరికలు అనేవాటి తీరేవాడిది కాదు. కోరికలకు మూలమైనటువంటి మూల బీజాన్ని, భ్రాంతిని తీసేస్తే కోరికలు నశించిపోతాయే. కానీ కోరికలు అనేవాటి ఏ దేవతల వలన కానీ, ప్రకృతిలో ఏ నేత్రము వలన కానీ, ఏ శృతుల వలన కానీ, శబ్దస్పర్శ రూప రసగంధాదుల వలన వచ్చేటువంటి కోరికలు, ఆనందములు అన్నీ కూడా ఈ శాశ్వతమైనటువంటివి కాదు. ఇది శాశ్వతమైనటువంటి పరిష్కారము కాదు. నిజ గురువు చెంత చేరి, నిజ గురువు సన్నిధిలో గురువు పరమాత్మ ఇచ్చేటువంటి సూచన మేర నడుచుకున్నటువంటి వాడు నిజ దైవాన్ని ప్రార్థన చేస్తాడు. తక్కిన వారు అందరూ కూడా దేవత ఆరాధన చేస్తూ నన్ను తెలుసుకోవడం లేదు అంటూ ఉన్నాడు భగవానుడు ఇక్కడ. ఇక కోరికలు ఎటువంటివి? కోరికలు అనేవాటి దొంగలతో సమానం. ఆ దొంగలు ఏం చేస్తారు? మానవుని హృదయమున ప్రవేశించి వారి జ్ఞానమును అనగా వివేకమును హరించి వేసిరి. కావున కామైహి కృతజ్ఞానాః, తత్ఫలితముగా వారు ఆత్మ యొక్క గాంభీరత్వము నెరుగజేలక పరమాత్మను సేవించుట విడచిపెట్టి ఇతర దేవతలను ఆరాధించుతున్నారు. తత్సంబంధములైన నియమములను, వ్రతములను ఆచరించుచు వారిని భజించుతున్నారు. వారి ఆరాధన లక్ష్యము ఏమిటి అనగా వారి యొక్క కోరికలు నెరవేరుటయే కానీ మోక్షము కాదు. కావున మోక్షమును అభిలషించు తీవ్ర వైరాగ్యుతులకు సాధకులు అవలంబించదగిన పద్ధతి ఇది కాదు. కోరికలను అంతము చేసుకొని ఇంద్రియములను నిరోధించి హృదయస్థ పరమాత్మను నిరంతరము ధ్యానించుటయే ముక్తికి మార్గము. అంతేకాని కోరికలమయమై కోరికలు తీర్చుకొనుటకు ఇతర దేవత ఆరాధన అంతా కూడా నిష్ఫలమే, మళ్ళీ జన్మములకు కారణమే అని ఇక్కడ మనకు తెలియబడుతుంది. కామైహి కృతజ్ఞానాః అని చెప్పుట వలన విషయ వాంఛలు విజ్ఞానమును హరించి వేయునని, నాశనమొనర్చునని స్పష్టమగుతున్నది. కావున భగవన్ మార్గమున మహాప్రమాదజనకములకు వానిని విజ్ఞులు చేపట్టరాదు.
దైవారాధన చేస్తూ విగ్రహారాధన చేస్తూ అది దోషము కాదు. అయితే కోరికల మయమై విషయ వాంఛలు తీరుటకై ఆ యొక్క వ్రత తప జపములు అన్నీ కూడా భ్రాంతిని పెంచుతూ ఉంటాయి, కానీ భ్రాంతి రహితులను చేసే శక్తి ఆ ఒక్క కార్యక్రమములకు లేదు. ఆ యొక్క మార్గము అంతా కూడా భ్రాంతి మార్గమే. ఆ భ్రాంతి రహితము కావాలి అంటే నిజ గురువు కరుణ కావాలి. నిజ గురువు ఏం చేస్తాడు? నాయన శిష్య, ఈ కోరికలు అనే వాటి తీరేవాడిది కాదు, ఇది అంతము లేదు, దీనికి లేని దానికోసం ఎంతసేపు పాకులాడినా ప్రయోజనం ఏమున్నది? ఉన్నది ఉన్నట్టుగా నీకు తెలియబడలేదు. భ్రాంతి చేత, ఈ యొక్క లేనిపోని భ్రమల చేత నీవు ఈ యొక్క శబ్దస్పర్శ రూప రసగంధములకు వశమై జన్మములకు కారణమవుతుండవు నాయనా అని చెప్పి, ఈ దారి కాదు అని ఈ యొక్క అరూప మార్గాన్ని, నిర్గుణ మార్గాన్ని, సగుణము నుండి నిర్గుణమునకు, సాకారము నుండి నిరాకారమునకు, కామము నుండి నిష్కామమునకు, మనస్కు నుండి అమనస్క స్థితికి తీసుకొచ్చే ఒక శక్తి ఒక సద్గురుమూర్తికి ఉన్నది. కావున మాయయా అపకృత జ్ఞానా, కోరికలచే అపహరింపబడిన జ్ఞానము గల మూడులకును ఈ శ్లోకమున చెప్పబడిన కామై హృతజ్ఞాన, కోరికలచే అపహరింపబడిన జ్ఞానము గల వారికి చాలా తారతమ్యము గలదు. మొదటివాడు తమోగుణ ప్రేరితులు, వీరు సత్వగుణ రజోగుణ మిశ్రితమగు గుణము కలవారు. వీరికి దైవమందు విశ్వాసము కలదు, వారికి లేదు. కాబట్టి జీవుని యొక్క జ్ఞానమును హరించు ఏయినది ఏ వస్తువు అంటే కోరికలు. ఎటువంటి కోరికలు? విషయ కోరికలు, విషయ ఆశలు. విషపూరితమైనటువంటి కోరికలు కొన్ని ఉన్నాయి, సత్కోరికలు కొన్ని ఉన్నాయి. సాత్విక గుణముతో సత్కోరికలు అనగా సద్గురుమూర్తిని ఆశ్రయించాలి అనేది కూడా కోరికే. నాకు ఈ బంధ విముక్తి కావాలి అనేది కూడా కోరికే. కానీ ఆ కోరిక బంధింప చేయదు, బంధములకు లోను చేయదు. సజ్జనుల సాంగత్యం చేయాలి అనేది కూడా కోరికే, అది బంధానికి లోను చేయదు. అందుచేత కోరికలు కూడా విషపూరితమైనటువంటి కోరికలు కాకుండా జన్మ రాహిత్యము కొరకై ఉన్న కోరికలు సత్ఫలితాన్నిచ్చి కోరిక రహితం చేస్తాడు గురుమూర్తి. అవి ఎట్లు కలుగుతున్నవి అంటే జన్మాంతర విషయ సంస్కారముల చే కలుగుతున్నవి. తత్ఫలితముగా మనుజుడు ఏమి చేయుతున్నాడు అంటే జ్ఞానమును పోగొట్టుకొని పరమాత్మను విడిచిపెట్టి ఇతర దేవతలను ఆరాధించుతున్నాడు. ఆయా దేవత ఆరాధకులకు కలుగు ఫలితమును 2 శ్లోకముల ద్వారా భగవానుడు 21, 22 శ్లోకముల ద్వారా తెలియచేస్తాడు. రేపటి రోజున తెలుసుకుందాం. మనము అందరము కూడా భగవద్గీతని శ్రద్ధగా గ్రహించినట్టయితే చేయదగినటువంటి కర్మములు ఏమిటి, చేయకూడనటువంటి కర్మములు ఏమిటి, ఏమి చేస్తే మనకు బంధ విముక్తి అవుతుంది, ఏమి చేస్తే మనకు సద్గురుమూర్తి లభ్యమవుతాడు అనే మార్గాలు అన్నీ కూడా భగవద్గీతలో మనకు సునాయాసంగా తెలియబడి ఉన్నాయి. అందరము కూడా గ్రహిస్తాం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.